జై భవానీ. ఇప్పుడు విజయవాడలో ఒకటే శబ్దం వినబడుతుంది. విజయవాడలో ఎటు చూసినా భవానీలే కనిపిస్తున్నారు. భవానీ దీక్ష విరమణ కోసం ఎంతోమంది భవానీలు చాలా దూరం నుంచి వస్తున్నారు. 2.5 days నుంచి నడుచుకుంటూ వస్తాం. బేవర్ నుంచి 8 నెంబర్స్. కన్ను భవానీలు 4, గురు భవానీలు 4. ఈ పొట్టి అలాగనే పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పి వస్తున్నాము అని. ఈ పొట్టి తప్పకుండా వాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై భవానీ. నా ఫస్ట్ వీడియో నేను కోణార్క్ సన్ టెంపుల్ పెడదాం అనుకున్నా, కానీ అనుకోకుండా ఎక్కడో ఉన్న టెంపుల్ కాదు, ముందు మన ఊరు నుంచి మొదలెట్టు అన్నట్టు 2 days బ్యాక్ నా ఫ్రెండ్స్ నాతో గిరి ప్రదక్షిణ చేస్తున్నాం వస్తావా అన్నారు. సరే వస్తానన్నాను. అనుకోకుండా కెమెరా తీసుకొచ్చాను, మెల్లగా షూట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది నేను రాకపోతే ఏం మిస్ అయ్యేవాడు అని. ఇంత పాజిటివ్ వైబ్ ఈ మధ్యలో ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టేసాము. చాలా ఎక్సైటింగ్ ఉంది. అమ్మవారి గుడి దగ్గర నుండి కుమ్మరిపాలెం, సితారా సెంటర్, కబేళ్ళ, మిల్క్ ప్రాజెక్ట్, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్ నుండి మళ్ళీ అమ్మవారి గుడి దగ్గరికి వస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ అరుణాచలంతో హైప్ అయింది, కానీ దేశంలో చాలా చోట్ల గిరి ప్రదక్షిణలు చేస్తారు. ఇన్స్టాగ్రామ్ ఎటు దోస్తే అటు వెళ్ళిపోవడం అలవాటైపోయి దగ్గరలో ఏమున్నాయి కూడా మర్చిపోతున్నాం. భవానీలు అంత నిష్టగా ఉండగలుగుతున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ వల్లే. వాళ్ళకి పొద్దున్న లెగిస్తే రాత్రి దాకా కావాల్సినవన్నీ చేస్తూ, వాళ్ళకి ఏది ఇబ్బంది కలగకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుతూ చాలా కష్టపడతారు. పొద్దున్నే బుడ్డదానికి ఆకలేసినట్టుంది, చక్కగా తినేస్తుంది. ఇది చూడండి, అష్టాదశభుజ దుర్గ. మొత్తం అందరు దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు. ప్రపంచంలో చాలా మతాలు విగ్రహారాధన వ్యతిరేకిస్తాయి, కానీ విగ్రహారాధన ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే సిస్టమ్. ఎందుకంటే ఒక విగ్రహాన్ని చూసినప్పుడు నీకు ఒక కనెక్ట్ ఉంటుంది. జాతి జెండాని చూసినప్పుడు నీకు ఒక ఫీలింగ్ ఎలా ఉంటుందో, అలాగే విగ్రహాన్ని చూసినప్పుడు, అది కూడా మనిషి రూపంలో ఉన్న విగ్రహాన్ని చూసినప్పుడు మనం గాడ్తో డైరెక్ట్గా కనెక్ట్ అయినట్టు ఫీల్ అవుతాం. మనుషులకి ముందు మనశ్శాంతి ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం చూడగానే నీకు ధైర్యం వస్తుంది. అలా ఒక్కో విగ్రహం ఒక్కొక్క ఫీలింగ్ ఇస్తుంది. భవానీలతో కలిసి చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా నడుస్తున్నారు. చూడడానికైతే చాలా బాగుంది ఇక్కడ. ఇవన్నీ రోజు నేను తిరిగే రోడ్లే, కానీ ఈరోజు చాలా కొత్తగా అనిపిస్తుంది. చుట్టూ భవానీ భజనలతో చల్లగా అలా ముందుకు వెళ్ళిపోతుంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేను. తప్పకుండా ఇది మీరు కూడా నడిచి చూడండి. విజయవాడ 1 టౌన్ వీధుల్లో తిరుగుతుంటే నాకు కాశీ గుర్తొస్తుంది. ఎందుకంటే కాశీలో మెయిన్ గుడి కన్నా పక్కన చిన్ని చిన్ని సందుల్లో అలా నడుస్తూ వెళ్తుంటే కొత్త కొత్త గుళ్ళు కనిపిస్తాయి. కొన్ని టెంపుల్స్ పేర్లు కూడా మనకు తెలియదు, కానీ అవి కొన్ని 100 ఏళ్ళగా అక్కడే ఉన్నాయి. ఇలా చిన్ని చిన్ని టెంపుల్స్ అమ్మవారి గుడి చుట్టూ చాలా ఉన్నాయి. మనం నడుస్తూ ఉంటే ఒకటి కనిపిస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. ఈ దీక్ష విరమణని చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అన్ని అరేంజ్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మెయిన్గా విఎంసి ఎంత చెప్పినా తక్కువే. ఈ వీడియోలో మీరు ఒకటి గమనించి ఉంటారు, ప్రతి రోడ్డు క్లీన్గా ఉంది. ఈవెన్ కాలువ కూడా క్లీన్గానే ఉంది. మీరు చూస్తున్న మ్యాక్సిమం షాట్స్లో భవానీలతో పాటు విఎంసీ స్టాఫ్ కూడా కనిపిస్తారు. ఎందుకంటే అంతమంది డిప్లాయ్ అన్నారు.
ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి, క్లీన్ చేసేవాళ్ళు ఉన్నారు, ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మార్నింగ్ కంటే క్రౌడ్ చాలా ఎక్కువయ్యారు. ఫుల్గా దోమల మంది కొట్టేశారు, ఏం కనిపించట్లేదు. ప్రసాదం తీసుకున్నా. వెళ్ళే దారంతా రకరకాల రూపాల్లో అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. ప్రతి విగ్రహానికి, ప్రతి అవతారానికి ఒక కథ ఉంది. సనాతన ధర్మంలో వైష్ణవులు ఉంటారు, శైవులు ఉంటారు, శక్తి ఆరాధకులు ఉంటారు, సూర్య ఆరాధన ఉంటుంది, కుమారస్వామి ఆరాధన ఉంటుంది, గణపతి ఆరాధన ఉంటుంది. వీటిలన్నిటిలో శక్తి ఆరాధన ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు చెప్తాను. శక్తి ఆరాధన లేకపోతే హిందూ ధర్మం వేరేలా ఉండేది, మన సమాజం వేరేలా ఉండేది. మన భారతీయ సమాజం గురించి నేను చెప్తున్నాను. ఒక ఫీమేల్ గాడ్, మిగతా అంతా మేల్ గాడ్సే ఉన్నారు. ఇది మేల్ ఫీమేల్ మ్యాటర్ గురించి కాదు. ఒక్కసారి ఊహించుకోండి, పవర్ అంతా ఒక జెండర్ బేస్డే వెళ్ళిపోయేది. అది ఎప్పటికీ మంచిది కాదు. ఎప్పుడైనా దేనిలోనైనా బ్యాలెన్స్ ఉంటేనే అది నిలబడుతుంది. కేవలం సనాతన ధర్మం ఇన్ని రోజులు నిలబడి ఉండడానికి కారణం ఆ బ్యాలెన్సే. భవానీలు మాత్రం ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. జై భవానీ, జై దుర్గా అంటూ భజన చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఈ దుర్గాదేవి పూజ శక్తి ఆరాధన కింద వస్తుంది. శక్తి ఆరాధకులు ఏమంటారంటే, శక్తి లేకుండా శివుడు కదలలేడు, బ్రహ్మ సృష్టించలేడు, విష్ణువు కాపాడలేడు. ఇవన్నీ జరగాలంటే ముందు శక్తి కావాలి. ఇప్పుడు ఒకటి చూపిస్తా. ఆవిడ తీస్తుంది, వాళ్ళు వేస్తున్నారు, ఆవిడ తీస్తుంది, వాళ్ళు వేస్తున్నారు. ఒక స్టేజ్ తర్వాత ఆవిడ అలసిపోయింది. కళ్ళ ముందు డస్ట్బిన్లు ఉన్నాయి, అక్కడ దాకా వేయడానికి చేతులు రావట్లేదు. ఒక పక్క భవానీ దీక్ష, ఇంకో పక్క అయ్యప్ప దీక్ష. ఇంత పీస్ఫుల్గా వేరే వేరే నమ్మకాలన్నీ కలిసి ఒకచోట ఉండడమే మన దేశం గొప్పతనం. ఈరోజు నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. అనుకోకుండా వీడియో షూట్ చేశా, ఎడిట్ చేశా, అప్లోడ్ చేశా, మళ్ళీ నా ఛానల్ రీస్టార్ట్ చేశా. ఇక వీడియోస్ చేస్తూనే ఉంటా. వెళ్ళొస్తా, ఇంకో వీడియోతో మళ్ళీ వస్తా.